దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలండి. మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేసినందుకు దేవునికి హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఏంటంటే, ఈనాడు చాలా మందికి ప్రశ్నార్థకంగా మిగిలిన సమస్య, మన కానుకలు ఎవరికి ఇవ్వాలి? కొంతమంది దశంభాగాలు అంటారు. సరే, దశంభాగాల గురించి వివరణ ఇవ్వడానికి నేను ఇక్కడ ఇది మాట్లాడట్లే. ఏదేమైనప్పటికీ మనం ఇచ్చే కానుకలు అర్పణలో ఎవరికి ఇవ్వాలి? బైబిల్ ఏం చెప్పింది? అది తల దించగలిగితే దేవుడు మెచ్చుకుంటాడు, సహాయం చేస్తాడు. నీ కానుకలు ఎవరికి ఇవ్వాలి అని చెప్పిందంటే, మలాకి అందరికీ తెలిసిందే 3వ అధ్యాయం 9వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యండ్లని విప్పి పట్ట జాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యముల యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. మన అర్పణలే కానివ్వండి, దశమ భాగాలే కానివ్వండి, దీని కొరకు రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. అవన్నీ మనకొద్దు, మనం ఒకటే ఆలోచిద్దాం. మన అర్పణలు, కానుకలు, దశమ భాగాలు ఎవరికి ఇవ్వాలి? దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. ఏం చెప్తున్నాడు? నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు నా మందిరములోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్ట జాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదు. మంచిది. బైబిల్ ఏం చెప్తుందంటే, నీ కానుకలను, నీ దశమ భాగాల్ని మందిరపు నిధిలోనికి తీసుకురామన్నాడు. అర్థమైందా మీకు? ఏ మందిరపు నిధి? నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నావో ఆ మందిరంలోకి నీ దశమ భాగం తీసుకొచ్చి ఇవ్వాలంట. ఇది దేవుని యొక్క కమాండ్మెంట్ అనుకోండి. గుర్తు చెప్తున్నా, నీ కానుకలు, నీ దశమ భాగాలని, నీ అర్పణల్ని ఏం చేయమన్నాడు? నువ్వు ఎక్కడ రక్షణ పొందావో, ఎక్కడ బాప్తిసం పొందావో, ఏ మందిరానికి వెళ్తున్నావో అక్కడ ఇమ్మని చెప్పాడు. అలా కాకుండా మీ కానుకల్ని, అర్పణల్ని మీరల్లో చర్చిలో వెయ్యకుండా మీరెవరికన్నా వేరే వాళ్ళకి ఇచ్చినట్లయితే, మీకు సంగతి తెలుసా? జ్ఞాపకార్థ గ్రంథం ఒకటి ఉంటది, మీరు రాసి లిఖించబడతాయి. అందులో మీరు ఇచ్చినట్టు ఉండదు. మందిరంలో ఇవ్వకుండా బయట ఎవరికన్నా ఇస్తే అధికారం లేదే. దేవుడు ఏం చెప్పాడు? నా మందిరం నిధిలోనికి ఆహారం ఉండేటట్లు. ఆహారం ఏంటండి? మందిరంలో ఆహారం ఉండడం ఏంటి? ఆహారం ఉండాలంటే నీ కానుకలు ఇవ్వంటున్నాడు. మందిలో ఆహారం ఏంటండి? అంటే దేశాలతో వండేసి పట్టురండారా? కాదు. దాని అర్థం మందిరములో ఆహారం ఉండునట్లు అంటే ఆ మందిరపు పాస్టర్ గారు, ఆయన కుటుంబము పోషించబడ్డానికి మీరు మీ కానుకలని మీరు వెళ్ళే మందిరాల్లోనే ఇవ్వాలి. అది దేవుని ఆజ్ఞ. వేరే చోట ఇచ్చే అధికారం నీకు లేదు. ఇచ్చావో
క్రీస్తు న్యాయపీఠము ఎదుట సమాధానం చెప్పుకోవాలి. అర్థమైందా? ఏ మందిరంకి వెళ్ళేవాళ్ళు అక్కడ ఇచ్చుకోండి, మీ మందిరంలో మీరిచ్చుకోండి. ఇక్కడ మీ మందిరంలో మీ దైవజనుడికి పట్టించుకోకుండా ఎవరో కోటీశ్వరుడు లేకపోతే పెద్ద మినిస్ట్రీ అనో లేకపోతే సూటు బూటు వేసుకున్నాడో ఆయన చేసేస్తే, ఆయన నాకు ప్రార్థన చేసేస్తే చాలు అని చెప్పి మీ మందిరంలో ఇవ్వకుండా లేదా ఇవ్వాల్సింది తగ్గించి వేరే వాళ్ళకి ఇచ్చావో జాగ్రత్త, ఎక్కడేసిన గొంగళం అక్కడే ఉంటావు, దేవుడు వదలడు. గుర్తుపెట్టుకోండి, నీతి న్యాయములు నా సింహాసనానికి ఆధారం అన్నాడు. న్యాయం తప్పడాయన, నీతి తప్పడాయన. ఆయన నీతోటి నువ్వు ఏ గుళ్ళో వెళ్ళావో ఆ గుళ్ళో నీ కానుకలు వెయ్యాలి. అర్థమైందా? మీకు ఆశీర్వాదం ఉండదు, మీకేం ఉండదు. చూడండి, మీరు అదే మాకు డబ్బులు కానుకలు పంపండి అంటే ఎవరికో పంపే అధికారం బైబిల్ ఇవ్వనప్పుడు నువ్వెవరివే కానుకలు ఇవ్వడానికి? అర్థమైందా మీకు? కాబట్టి ఈ రోజు నుంచి తెలుసుకోండి, మీకు దేవుని సహాయం కావాలంటే, మీరు ఆశీర్వదించబడాలంటే గుర్తుపెట్టుకోండి, మీ కానుకలు మీరు ఏ గుడిలోకి వెళ్తున్నారో అక్కడ ఇవ్వాలి. ఇంకో విషయం కూడా చెప్పనా, ఎలా ఇవ్వాలో అక్కడ చెప్పాడు. యేసు ఏమన్నాడు? ఈ చేత్తో ఇచ్చేది ఈ చేతికి తెలియకూడదు. ఇక్కడ ఏమన్నాడు? మందిరపు నిధిలోనికి తీసుకురండి అన్నాడు. అర్థమైందా మీకు? మందిరంలో దేవుడి చేతిలో పెట్టండి అనలేదు. మందిరపు నిధి అంటే ఏంటి? కనిపించకుండా ఉన్నది. అంటే మందిరంలో ఏం పెడతారు? కానుకలు పెట్టి పెడతారు. ఒక నిధి లాంటిదే. ఎందుకంటే మీరు వేసింది సంఘంలో ఎవరికే కనిపించదు. కాబట్టి మీరు కరెక్ట్ ఏంటంటే మీ కానుకలు ఆదివారం నాడు కానుకల పెట్టిలో వెయ్యాలి. ఇది దేవునికి ఇష్టమైన పని. దీన్నే యేసు ప్రభు సమర్థించారు. అందరూ ఒక సమాజ మందిరానికి యేసు ప్రభు వెళ్ళారు. అందరూ కానుకలు వేశారు. ఒక విధవరాలు 2 కాసులు వేసింది. ఇప్పుడు అక్కడ చూడ ఎందులో వేసిందామే? ఆ సమాజ మందిరపు దైవజనుడికి వేసిందా? అక్కడ కూర్చున్న యేసు ప్రభు చేతిలో పెట్టిందా? ఏం చేసిందామే? కానుకలు పెట్టిలో వేసింది. ఏమన్నారు? మీరు అందరూ వేశారు, ఆమె దానికి లేని దాంట్లో వేసింది అన్నారు. చూశారంటే యేసు ప్రభు కూడా సమర్థించారు. ఏంటంటే నీ కానుకలు నీ మందిరంలో వేయాలి, మందిరపు పెట్టిలో వెయ్యాలి. అది దేవుడు చెప్పాడు. దీనికి మీరు సవరణలు చేసుకుంటే అలా కాదులే, ఆయన అలా చెప్పారులే, ఇది ఇలా కాదంట అంటే దేవుడు సవరణ చేస్తాడు, మీకు ఆశీర్వాదం ఉండదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు చెప్పేది ఏంటంటే మీ కానుకలని ఖచ్చితంగా దేవుని మందిరంలోనే ఇవ్వాలి. వీలైనంత వరకు ఎవరికీ తెలియకుండా కానుకల పెట్టిలోనే వెయ్యాలి. అప్పుడు ఆశీర్వదించబడతారు. గొప్పగా అందరి ముందు ఎంత ఇచ్చాను, లేదా అందరి ముందు పాస్టర్ గారి చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకున్నాను. అయ్యో, దేవుడు నీతి న్యాయాలు ఆయన సింహాసనం మాట తప్పని దేవుడు. ఆయనేమో కానుకలు పెట్టుకో అని చెప్తుంటే నువ్వేమో బయట ఎవరెవరికో పంపుతుంటే ఆయన చేతకానోడు నీకు సాయం చేస్తాడు అనుకుంటున్నావా? ఎప్పటికే చేయడు. ఇంకా కష్టాల్లోకి వెళ్తావు. నే చెప్పట్లా, బైబిల్ చెప్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ కానుకలు మీరు వెళ్ళే మందిరాల్లో తప్ప ఇంకెవరికి ఇచ్చే అధికారము మీకు లేదు. ఎవరన్నా అడుగుతున్నారంటే మాకివ్వండి, వాళ్ళ బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని గుర్తుపెట్టుకోండి.
కాబట్టి మీ కానుకలు మీరెళ్ళే ఏ మందిరం ఆ మందిరంలో ఇవ్వండి. మీ కానుకల పెట్టులో వెయ్యండి. అప్పుడు ఆకాశ వాకెట్లు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీ అందరికీ నా వందనాలు. మీరు ఇంకా ఈ వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.